దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము యేసుక్రీస్తు ప్రభువు పట్ల ఒక స్త్రీ చేసిన భక్తి కార్యక్రమం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. బేతనీలో ప్రభువారు ఎప్పుడు యెరూషలేము తర్వాత బేతనియ ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంటారు. మరి ఈ పరిశుద్ధ వారాలు టైం అప్పుడు ఇక అక్కడే ఉండిపోయారు ప్రభువారు. ఒకరోజు ఏమైందంటే బేతనీలో సీమోను అనే కుష్ఠవ్యాధి గల ఒక అతని ఇంటి దగ్గర ప్రభువుతో సహా అందరూ భోజనానికి సిద్ధమైన సమయంలో సడన్గా మరియా అను పేరు గల ఒక స్త్రీ అచ్చజటమాంసి అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆ అత్తరును ప్రభువు తలపై వంచేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13 వచనాల్లో చూస్తే ఒక స్త్రీ యేసువారిని అభిషేకించడానికి ఆమె వచ్చింది అని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్తలో కూడా 7వ అధ్యాయము 36వ వచనములో చూస్తే ఇక్కడేమనుందంటే పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ అత్తరు ఈ పగలుగొట్టి ప్రభువారి తలపై పోసినటువంటి అత్తరు అతి ఖరీదైన పరిమళ ద్రవము. ఎంత ఖరీదంటే ఆ ఖరీదైన డబ్బుతో ఒక సామాన్య కుటుంబము సంవత్సర కాలము జీవించవచ్చట. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కోపపడుతూ సణుక్కుంటాం యేసు ప్రభువారు చూచి, మీరు ఎందుకు సణుక్కుంటున్నారు? ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసింది కదా. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను అని యేసు ప్రభువు వారు చెప్పారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరియా ఒక స్త్రీ పాపాత్మురాలైన అని పిలువబడ్డ ఈ స్త్రీ తన పాప జీవితము నుండి విముక్తి పొందుటకై క్షమాపణకు గుర్తుగా ప్రభువారి పాదాలు తన కన్నీటితో తుడిచింది. అంతేకాదు చనిపోయిన తన తమ్ముడు లాజరును కూడా ప్రభువారు బ్రతికించినందుకు కృతజ్ఞతగా ఈ ఘనమైన కార్యము చేసింది. అయితే ఇంతటి సుందర కార్యము మధుర భక్తికి ఉదాహరణగా కనిపిస్తుంది కదా. అవును ప్రియులారా, ఈ స్త్రీ చేసిన ఈ మధురమైన అభిషేక కార్యక్రమము ప్రభువారి భూస్థాపనకు ముందుగా జరిగింది. ఆ మరియా తెలుసో తెలియకో చేసిన ఈ అభిషేక కార్యక్రమము ప్రభువారి మరణాన్ని సూచిస్తుంది. సహజంగా మృత శరీరాలకు అత్తర పూస్తే ఆ బుడ్డిని వెంటనే పగులుగొట్టేస్తారు. సరిగ్గా ఆమె ఇక్కడ చేసిన పని కూడా అదే. అది సిలువపై రక్తాభిషేకంగా మారింది. ఆవిడ చేసినటువంటి గొప్ప అభిషేక కార్యక్రమము ఎలా మారిందంటే రక్తాభిషేకంగా
మారింది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రభు ఎడల ఆమె చేసిన ఈ అభిషేకము సమస్త లోకానికి ఒక సుందరమైన కార్యముగా ప్రశంసింపబడునని క్రీస్తు ప్రభువు వారు ప్రకటించినట్లు మార్కు సువార్త 14:9 వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలన్నీ మనము తలంచుకుంటూ ప్రభువారి యందు విశ్వాసముంచి ఎడతెగక మన ప్రార్థనలు మనము చేయుచు ప్రభువుని మహిమపరుచుకుంటూ మనము ప్రార్థనల యందు అత్యాసక్తిగా ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో నాయన, నీ యొక్క నాయన ఈ విషయంలో తండ్రి నీకు చేయబడినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి అభిషేక కార్యక్రమమును మేము తలంచుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.